క్రికెట్ అంటే మన దేశంలో ఒక ఆట కాదు. అదొక మతం అనే చెప్పాలి. అందులో ఐపీఎల్ అంటే ప్రతి ఏడాది వచ్చే ఒక అతి పెద్ద పండగనే చెప్పుకోవాలి. అండ్ ఈ 2 నెలల పాటు మన దేశంలో ఎవరిని కదిలించినా స్కోర్ ఎంతుంది, ఎవరు గెలుస్తారనే మాటలే వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక, ఆ కోట్లాది రూపాయల టర్నోవర్ వెనక, అండ్ ఆ స్టేడియం అరుపుల వెనకాల దాగున్న అసలు నిజాలంటూ మీకు తెలుసా? మీరు చూస్తున్న ప్రతి మ్యాచ్ వెనక ఎంత బ్రెయిన్ గేమ్ నడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ ప్రతి సీజన్‌లో ఇదంతా ఫిక్సింగ్ రా, అంతా ముందే రాసుకున్న స్క్రిప్టెడ్ మ్యాచ్ రా అనే కామెంట్స్ పదే పదే వినిపిస్తాయి. అండ్ ఒక 19 ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే 14 కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? ఆ డబ్బు చూసాక వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది? అండ్ ఎంఎస్ ధోని ఈ సీజన్‌తో నిజంగానే రిటైర్ అవుతున్నాడా? అసలు ముంబై ఇండియన్ టీమ్స్‌లో ఉన్న ఆ స్టార్డమ్, ఆ ఈగోస్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ చిన్నగా పాకిస్తాన్ టీం ఈ రోజు ఎందుకు పనికి రాకుండా పోయింది కూడా తెలుసుకుందాం. ప్రతి ఐపీఎల్ సీజన్ మొదలవగానే మనం కామన్ వినే డైలాగ్ ఒకటి ఉంటుంది. అరే ఈ మ్యాచ్ పక్కా ఫిక్సింగ్ అయిపోయిందిరా, అంబానీలు ఎంపైర్ని కొనేశారు. ఇదంతా డబ్ల్యూడబ్ల్యూ లాగా ముందే రాసుకున్న స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో, టీవీలో ముందు కూర్చొని మనం చాలా ఈజీగా ఈ మాట అనేస్తాం. ఎందుకంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళడం, లాస్ట్ బాల్కి 6 కొడితే కానీ గెలవని సిచ్యువేషన్ రావడం, ఊహించే ట్విస్టులు రావడం చూస్తుంటే మనకి ఇది ఒక టీవీ సీరియల్ లాగా అనిపిస్తుంది. కానీ ఇందులో అసలు నిజమెంత? కానీ ఈ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ ప్రాక్టికల్గా 0% అనే చెప్పాలి. అవును, మీరు విన్నది కరెక్టే. ఒకప్పుడు అంటే 90s కాలంలో 7 లేదా 8 మంది కలిసి ప్లేయర్స్ని ఒకే రూమ్లో కూర్చోబెట్టి ఫిక్స్ చేసేవాళ్ళు కలిపి వాళ్ళందరినీ. కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. బీసీసీఐ వాళ్ళ యాంటీ కరప్షన్ యూనిట్ అంటే ఏసీయూ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ప్లేయర్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ ఫోన్ కాల్స్ ఏంటి, ఆఖరికి వాళ్ళ రూమ్కి ఎవరు వస్తున్నారనేది కూడా నిమిషం నిమిషం మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు లీగల్గానే ఈ గేమ్లోనే 100 కోట్ల రూపాయలు ప్లేయర్స్ అందుతున్నాయి. ఒక ప్లేయర్ కేవలం ఒక సీజన్ ఆడితే 10 కోట్ల నుంచి 15 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు అతను తన కెరియర్ని, తన పరువుని రిస్క్లో పెట్టి కొన్ని లక్షల కోసం బుకీస్కి ఎందుకు అమ్ముడుపోతాడు? ఒకసారి దొరికితే వాడి లైఫ్ ఎంత నరకం అవుతుందో మన శ్రీశాంత్ లాంటి వాళ్ళు చూస్తేనే మన కళ్ళకు కట్టినట్టు అర్థం అవుతుంది కదా. మరి ఫ్రాంచైజ్ ఓనర్స్ ఏమైనా ఈ స్క్రిప్ట్ రాస్తారా అంటే ఆ ఓనర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు? వాళ్ళంతా మల్టీ బిలియనర్స్. ముఖేష్ అంబానీ, షారుఖ్ ఖాన్, కావ్య మారన్, ప్రీతి జంటా లాంటి వాళ్ళకి ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. అందులో వచ్చే ఒక 2-3 కోట్లకు వాళ్ళకు ఒక రౌండింగ్ ఎర్రర్తో సమానం. అండ్ ఆ డబ్బుల కోసం వాళ్ళు తమ బ్రాండ్ ఇమేజ్ని ఎందుకు డ్యామేజ్ చేసుకుంటారు చెప్పండి? ముఖేష్ అంబానీకి ఒక 2 కోట్లు తక్కువైతే ఐపీఎల్ మ్యాచ్ని ఫిక్స్ చేస్తాడా? అసలు ఈ లాజిక్ వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో సగం మంది ఈ రోజు ఫలానా టీం గెలుస్తుందని ఒక ప్రిడిక్షన్ వేస్తారు. ఇక్కడ ఉన్నది 2 టీమ్స్, అంటే గెలుపు ఓవడంలో ఖచ్చితంగా 50-50 ప్రాబబిలిటీ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ ప్రిడిక్షన్ కరెక్ట్గా నిజం అవుతుంది. అప్పుడే వెంటనే చూసారా, నాకు ముందే తెలుసు, నేను నిన్ననే చెప్పేసాను ఇదంతా స్క్రిప్టెడ్ అని పెద్ద బిల్డప్ ఇస్తాం. 100 మ్యాచ్లు జరిగేటప్పుడు అందులో కొన్ని మ్యాచ్లు ఖచ్చితంగా లాస్ట్ బాల్ వరకు వెళ్తాయి. మన బ్రెయిన్ కేవలం ఆ థ్రిల్లింగ్ మ్యాచ్లే ఎమోషనల్గా గుర్తు పెట్టుకుంటుంది. బోర్ కొట్టే 1 సైడెడ్ మ్యాచెస్లో పూర్తిగా మర్చిపోతుంది. ఇది కేవలం మన బ్రెయిన్లో ఉండే ఒక సైకలాజికల్ బయాస్ మాత్రమే. అంతేగాని స్క్రిప్ట్ అనేది మ్యాక్సిమం అబద్ధం అని అనుకుంటున్నాను. ఇక చెన్నై సూపర్ కింగ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. కానీ ఈసారి ఆప్షన్లో ఒక పెద్ద సర్ప్రైజ్ జరిగింది. ఎప్పుడు ముసలి ప్లేయర్స్ని తీసుకుంటారని పేరున్న ఆ ఫ్రాంచైజీ ఏకంగా 14 కోట్లు 15 కోట్లు పెట్టి కుర్రాళ్లను, అందులో ముఖ్యంగా సంజు శాంసన్ని ఎలాగైనా లాక్కోవాలని ఎందుకు ప్లాన్ చేసింది? ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ బయటపడింది. ఖచ్చితంగా ఇది ధోనికి లాస్ట్ సీజన్ అనే అనుకుంటున్నాను. అవును, బహుశా ధోని సీజన్ మొత్తం ఆడే అవకాశం కూడా లేకపోవచ్చు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానో లేక మెంటర్ గానో కంటిన్యూ అవ్వచ్చు. మరి ధోని లేకపోతే వికెట్ల వెనక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎవరిస్తారు? రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ ఉన్న ఆ మెచ్యూరిటీ, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ గేమ్ని రీడ్ చేసే నాలెడ్జ్ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ని పర్ఫెక్ట్గా భర్తీ చేయడానికి సిఎస్కే మేనేజ్మెంట్ సంజు శాంసన్ వెనక అంత కసిగా పడింది. ఇది ఈ రోజు వేసిన ప్లాన్ అయితే కాదని చెప్తున్నారు. 6-7 నెలల క్రితమే T20 వరల్డ్ కప్కి ముందే ఈ అప్రోచెస్ జరిగాయని చెప్తున్నారు. సంజుకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా అతనికి ఇంకా ఒక 8 ఏళ్ల క్రికెట్ కెరీర్ అయితే మిగిలింది. ఒక్కసారి సిఎస్కే టీంలోకి ఒక ప్లేయర్ వస్తే ఆ ఫ్యాన్స్ అతన్ని దేవుళ్లా పూజిస్తారు. ఆ ఎల్లో ఆర్మీ ఫ్యాన్ బేస్ అనేది ధోని తర్వాత నెమ్మదిగా సంజు శాంసన్కి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు కేవలం ఒక ప్లేయర్ని కొనలా, రాబోయే 10 ఏళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్ని కొన్నారు వాళ్ళు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు సంజుని వదులుకోవడం వాళ్ళకి పెద్ద నష్టమేమో కానీ సిఎస్కేకి మాత్రం ఇది ఒక కమర్షియల్ అండ్ క్రికెటింగ్ మాస్టర్ స్ట్రోక్ లాంటిది. అండ్ ఇదే ఆప్షన్లో ఇంకొక పెద్ద హిస్టరీ అయితే కూడా క్రియేట్ అయ్యింది. సచిన్ ధోని లాంటి వాళ్ళు మొదటి సీజన్లో మెల్లిగా స్టార్స్ అయ్యారు. ఇప్పుడు ఆప్షన్లో ఒక 19 ఏళ్ల కుర్రాళ్ళు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు కూడా ఏకంగా 10 కోట్లు 14 కోట్లు ధరకు అయితే అమ్ముడుకు పోయారు. కేవలం 19 ఏళ్ల వయసులో 14 కోట్లు సంపాదించడం అంటే వాళ్ళ లైఫ్ ఒక్కరోజులో సెటిల్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఒకప్పుడు క్రికెటర్స్కి కేవలం ఇండియా కోసం ఆడాలని ఆకలి ఉండేది. రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఫస్ట్ టైం 50 లక్షలు చెక్ వచ్చినప్పుడు ఆ సున్నాలు లెక్క పెట్టుకుని బ్యాంకు వెళ్ళి నిజంగా నా అకౌంట్లో పడ్డాయని 4-5 సార్లు చెక్ చేసుకున్నానని చెప్పారు. అప్పట్లో మాకు లీగ్స్ గురించి తెలియదు, మా టార్గెట్ అంతా ఇండియా జెర్సీ వేసుకోవడమే అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక 19 ఏళ్ల పిల్లాడికి 14 కోట్లు వచ్చేసరికి వాడు వెంటనే ఒక రేంజ్ రోవర్ కారు కొంటున్నాడు, ఒక పెద్ద ఇల్లు కొంటున్నాడు. వాడు చుట్టూ మేనేజర్లు, పిఆర్ ఏజెన్సీస్ వాలిపోతున్నాయి. నువ్వు ఈ బ్రాండ్ షూ వేసుకో, ఆ బ్రాండింగ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలని వాడిని ఒక ప్రొడక్ట్ లాగా మార్చేస్తున్నారు. దాంతో అతనికి ఇండియా కోసం ఆడకపోయినా పర్వాలేదు, నా లైఫ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
వాళ్ళలో ఉండాల్సిన ఆ హంగర్ చచ్చిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పృథ్వీ షా. చిన్న వయసులోనే ఒక సెన్సేషన్‌లా వచ్చి డబ్బు, పేరు రాగానే ఫోకస్ తప్పి ఇప్పుడు మళ్ళీ రంజీ ట్రోఫీలు ఆడుతూ కష్టపడుతున్నాడు. ఒక పేద ఫ్యామిలీ నుండి వచ్చిన రింకు సింగ్ ఇలా కష్టపడి పైకి రావడం వేరు. రాత్రి వచ్చిన ఆ 50 కోట్లు హ్యాండిల్ చేయలేక మైండ్ పాడు చేసుకోవడం కూడా వేరు. డబ్బు రావడం ఇప్పుడు ఈజీగానే ఉంటుంది. కానీ ఆ డబ్బుని, ఆ ఫేమ్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకే ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా ఒక యంగ్ ప్లేయర్‌కి ఒకేసారి అంత డబ్బులు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఉదాహరణకు మన సూర్యవంశీనే తీసుకోండి. ఒకేసారి 10 కోట్లు ఇస్తే వాడు ఆకలి తీరిపోతే తర్వాత సీజన్‌లో ఎలా ఆడతాడనే భయం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ లీగ్‌లోనే బిగ్గెస్ట్ పవర్ హౌస్ ముంబై ఇండియన్స్. ఈ టీంలో అంతా స్టార్సే. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ. ఇప్పుడు క్రికెట్లో 11 మందిలో ఒకరిద్దరు స్టార్స్ ఉండేవాళ్ళు. ఒకప్పుడు క్రికెట్లో 11 మందిలో ఒకరిద్దరు స్టార్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ టీంలో అందరూ స్టార్లే. ఎవరి సోషల్ మీడియా ఫాలోయింగ్ వాళ్ళకుంది, ఎవరి బ్రాండ్ వాల్యూ వాళ్ళకుంది. మరి ఇంతమంది స్టార్స్ని వాళ్ళ ఈగోస్ని ఒక టీం లోపల ఎలా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళ మధ్యలో గొడవలు రాకుండా ఎలా చూసుకుంటున్నారు? దీనికి ఒకటే ఆన్సర్, ఫ్రాంచైజ్ కల్చర్. ముంబై ఇండియన్స్కి ఒక పర్ఫెక్ట్ స్కౌటింగ్ సిస్టమ్ ఉంది. వాళ్ళు హార్దిక్ని, బుమ్రాని, తిలక్ వర్మని వాళ్ళు ఎవరు కానప్పుడే ఎప్పుడో వెతికి పెట్టుకుని వాళ్ళని గ్రూమ్ చేశారు. నీకు పలానా రోల్ ఇస్తున్నాం, వెళ్ళి ఆడని పూర్తి స్వాచ్ ఇస్తారు. వాళ్ళ మీద నమ్మకం ఉంచుతారు. ఈ స్టార్డమ్కి ఒక ప్రైజ్ ఉంటుంది, అదే ప్రెషర్. అండ్ ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో హార్దిక్ పాండ్యాది ఒక సపరేట్ రూట్ అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా గురించి ఒక ఫ్యాక్ట్ కూడా చెప్పాలి. 2024 వరల్డ్ కప్ టైంలో హార్దిక్ని జనాలు ఎంతలా ట్రోల్ చేశారో, అతని పర్సనల్ లైఫ్ని ఎంత దారుణంగా టార్గెట్ చేశారో మనకు తెలుసు. అతన్ని ఎక్కడ చూసినా బూతులు తిట్టారు. కానీ హార్దిక్కి ఒక్క నెగిటివ్ బోన్ కూడా లేదు. అతని మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ అంటే, ఒక మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ ఫరాన్కి ఒక షార్ట్ బాల్ వేశాడు. ఫరాన్ ఆ బంతిని గాల్లో లేపాడు. మనమైతే ఏం చేస్తాం, ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటాడో లేదో అని ఆకాశంలో భయంగా చూస్తాం. కానీ హార్దిక్ పైకి చూడాల, క్యాచ్ పడుతున్న ఫీల్డర్ వైపు కూడా అసలు చూడాల, నేరుగా బ్యాట్స్మెన్ కళ్ళలో చూస్తూ నువ్వు అవుట్, ఇక వెళ్ళిపో అన్నట్టు ఒక డెడ్లీ లుక్ ఇచ్చాడు. అండ్ ఆ కాన్ఫిడెన్స్, ఆ యాటిట్యూడ్ ఎవరికి రాదు కూడా. 130-140 స్పీడ్లో బౌలింగ్ చేస్తూ ఏ పొజిషన్లో వచ్చినా 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసే ఒక అద్భుతమైన స్కిల్ సెట్ ప్రపంచంలో ఇంకే ప్లేయర్కి లేదనే చెప్పుకోవచ్చు. అందుకే హార్దిక్ పాండ్యా ఒక రేర్ డైమండ్ అని చెప్పాలి. అండ్ అదే ముంబై టీమ్స్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఇంకో జీనియస్. 250 రన్స్ పడే ఫ్లాట్ పిచ్ మీద కూడా అతని ఎకానమీ 7 లేదా 8 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అతని పిచ్ని రీడ్ చేయడానికి కేవలం 2-3 బంతులు చాలు. ఈ పిచ్ మీద వేస్తే కొడతారని అర్థం కాగానే తన స్లోవర్ రన్స్తో బ్యాట్స్మెన్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తాడు. బంతిని రిలీజ్ చేసే లాస్ట్ సెకండ్లో అతను ఇచ్చే ఆ వేరియేషన్ని బ్యాట్స్మెన్ పసిగట్టలేడు. ఇంతమంది జీనియసెస్ని ఒకే టీంలో పెట్టుకొని మేనేజ్ చేయడం అంటే ఆ ఫ్రాంచైజ్ వెర్షన్కి మనం నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ మన దాయాది దేశం పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాన్ క్రికెట్ టీం ఎందుకు ఇలా తయారైంది? వరల్డ్ కప్లో ఎందుకు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతున్నారు? దీనికి సింపుల్ ఆన్సర్, వాళ్ళు అవుట్డేటెడ్ క్రికెట్ ఆడుతున్నారు. పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఒక టైర్ 2 టీమ్ లాగా తయారైంది. ఇండియాకి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల కాంపిటీషనే, కానీ పాకిస్తాన్ మనకు ఏమాత్రం సరితూగకుండా పోయింది. ఇప్పుడు బాబర్ అజామ్ లాంటి ఒక యావరేజ్ T20 ప్లేయర్ని వాళ్ళు ఒక పెద్ద సూపర్ స్టార్ని చేశారు. అతని స్ట్రైక్ రేట్ 120 కూడా దాటదు. కానీ వాళ్ళేమో అతన్ని విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తుంటారు. ఒక సెంచరీ చేయడం కోసం ఆఖరి ఓవర్లో సింగిల్స్ ఇస్తూ కూర్చునే స్వార్థపూరిత క్రికెట్ వాళ్ళది. ఒక మ్యాచ్లో ఫరాన్ లాంటి ప్లేయర్స్ 90 రన్స్ వచ్చాక సెంచరీ కోసం 7 బంతుల్లో కేవలం 10 రన్స్ చేస్తారు. ఇలాంటి స్వార్థం ఉన్న టీం ఎప్పటికీ కప్పు కొట్టలేదు. పైగా వాళ్ళకు ఎప్పుడు ఒక విక్టిమ్ సిండ్రోమ్ ఉంటుంది. మేము బాగా ఆడాం కానీ పిచ్చి బాల, ఎంపైర్ బాలేదని కవర్ చేసుకుంటారు. వాళ్లకు అప్డేటెడ్ అవ్వాలన్న ఆలోచన కూడా లేదు. అదే మన ఇండియన్ క్రికెట్ని చూడండి. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో సంజు శాంసన్ కొట్టిన నాక్, లేదా ఇషాన్ కిషన్, సయ్యద్ ముస్తక్ అలీ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ గుర్తెచ్చుకోండి. వీళ్ళందరికీ తెలుసు ఏ క్షణంలోనే ఇంకో యంగ్ ప్లేయర్ వాళ్ళ ప్లేస్ని లాక్కుంటాడు అని. ఇషాన్ కిషన్కి సెంట్రల్ కాంటాక్ట్ పోయింది. 2 ఏళ్ళు టీంకి దూరం అయ్యాడు. మానసికంగా ఎంతో కుంగిపోయి ఉంటాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఫైనల్లో సెంచరీ కొట్టి సెలెక్టర్ల తరపులు బద్దలు కొట్టుకుని మరీ టీంలోకి వచ్చేసాడు. అండ్ అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు వరల్డ్ కప్లో ఫెయిల్ అయినా, ఆఫ్ స్పిన్కి ఇబ్బంది పడుతున్నట్టు విమర్శలు వచ్చినా మళ్ళీ నెట్స్లో కష్టపడి కంబ్యాక్ ఇచ్చి గ్రౌండ్లో అదరగొడుతున్నాడు. మన దేశంలో టాలెంట్ పూల్ ఎంత పెద్దదంటే మనం ఇప్పుడు ఒకేసారి 2-3 డిఫరెంట్ T20 టీమ్స్ని తయారు చేయగలం. అండ్ హోప్స్తో ఉన్న మన కుర్రాల నెట్స్లో కాదు, ఏకంగా పెద్ద పెద్ద మ్యాచ్లో తమ సత్తా నిరూపించుకుంటున్నారు కూడా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన అకీబ్ నబీ. వాళ్ళ ఊరు బర్ములలో కనీసం ఆడుకోవడం కూడా ఒక మంచి గ్రౌండ్ కూడా లేదు. అక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శ్రీనగర్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు. వయసు దాటిపోతుంది, ఛాన్స్ కూడా రావడం లేదు, ఎంతో ఫ్రస్ట్రేషన్ అనుభవించాడు. కానీ పట్టు వదలకుండా ఆడి రంజీ ట్రోఫీలో ఏకంగా 100 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫ్లాట్ పిచ్ మీద కూడా గాల్లో బంతిని స్వింగ్ చేయడం కలిసి సత్తా అతంది. ఫైనల్లో కరుణ్ నాయర్ లాంటి టాప్ ప్లేయర్ ని అతని స్వింగ్ తో బాల్ తో కొట్టించాడు. ఈ సీజన్ లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ లో చూడబోతున్నాం. ఇలాంటి రియల్ టాలెంట్ ని మారుమూల గ్రామాల నుండి వెతికి తీయడమే ఈ లీగ్ అసలు ఉద్దేశం కూడా. అండ్ వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి మన టీంకి ఒక కొత్త ఊపు వచ్చింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో మన టీం ఏకంగా 84% విన్ రికార్డ్ లో దూసుకుపోతుంది. అంటే 10 మ్యాచ్లు ఆడితే అందులో 8 మ్యాచ్లు మనం గెలుస్తున్నాం. ఈ రోజు ఇండియా ఓడిపోవడం అనేది ఒక బ్రేకింగ్ న్యూస్, గెలవడం అనేది కాదు. ఆస్ట్రేలియా వాళ్ళు పాయింటింగ్ ఎరాలో ఎలా డామినేట్ చేశారో ఇప్పుడు ఇండియా అలా ప్రపంచ క్రికెట్ ని డామినేట్ చేస్తుంది. కానీ కొన్ని రూమర్స్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కి రావాల్సినంత క్రెడిట్ రావడం లేదంటున్నారు. ఎందుకంటే కెప్టెన్స్ అనేది ఎవరి కంటికి కనిపించదు. ఒక బౌలర్ బౌలింగ్ చేస్తాడు, ఒక ఫీల్డర్ క్యాచ్లు పడతాడు, ఒక బ్యాట్స్మెన్ 6లు కొడతాడు. ఇవన్నీ మనకు లైవ్లో కనిపిస్తాయి. కానీ ఒక కెప్టెన్ ఫీల్డ్ సెట్టింగ్ చేయడం, ఏ బౌలర్ని ఎప్పుడు దించాలో డిసైడ్ చేయడం,
డ్రెస్సింగ్ రూమ్లో ఒక మంచి కల్చర్ని క్రియేట్ చేయడం అనేది ఇవన్నీ టీవీలో కనిపించవు. బుమ్రా, హార్దిక్ లాంటి స్టార్ ప్లేయర్స్ని తన కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ రావడం అనేది మామూలు విషయం కాదు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్తో కొన్నిసార్లు ఫెయిల్ అయినా ఒక కెప్టెన్గా టీం నడిపిస్తున్న విధానం మంచిదనే చెప్పాలి. అద్భుతంగా కూడా ఉందని చెప్పొచ్చు. అక్షర్ పటేల్ లాంటి కొంతమంది అన్సంగ్ హీరోస్ వల్లే మనం టీం ఎంత బలంగా కూడా ఉందని చెప్పాలి. అక్షర్ అండ్ ప్లేయర్స్ ఎప్పుడు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతారు. బౌలింగ్లో క్రూషియల్ వికెట్ తీస్తాడు. ఫీల్డింగ్లో కూడా గన్ బిల్డర్ లాగా మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళ క్యాచ్లు గాల్లో ఎగిరి పట్టుకుంటాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల టీంకి అసలైన బ్యాలెన్స్ కూడా వస్తుంది. సో ఇక ఈ 2020 ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది అందరిలో మనలో ఉన్న ప్రశ్న అనమాట. ఒకసారి ఊరికే ఎగ్జామిన్ చేద్దాం. ముంబై ఇండియన్స్ ఇది అత్యంత బ్యాలెన్స్డ్ టీం. రోహిత్ శర్మ, సూర్య, హార్దిక్ పాండే, బుమ్రాలతో పాటు డీకాక్, రూదర్ఫోర్డ్ లాంటి ఫారెన్ పవర్ కూడా యాడ్ అయింది. ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ వాళ్ళకే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా. నేను ఆల్రెడీ మ్యాచ్ కూడా గెలిచారనుకోండి గట్టిగానే. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే ఎడతరపడి ఫెయిల్ అవుతున్న శ్రేయస్ అయ్యర్ రాకతో ఈ టీంకి కొత్త ఆశ అయితే వచ్చింది. శ్రేయస్ ఏ టీంకి వెళ్తే ఆ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుందని ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కూడా అతనికి ఉంది. వాళ్ళలో ఈసారి గెలవాలని కసి, హంగర్ చాలా గట్టిగా కనబడుతుంది. ఇక ఆర్సీబీ ఎప్పుడులాగా ఫ్యాన్ బేస్తో, విరాట్ కోహ్లీ ప్యాషన్తో బలంగా ఉన్న వాళ్ళ బౌలింగ్లో ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. హ్యాజిల్వుడ్ లాంటి వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. కానీ ఈసాల కప్ నామ్దే అనే కళ లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరు టీమ్స్, ఉమెన్ టీమ్స్ను మొత్తం మెన్స్ టీం కూడా తీర్చేయడంతో వాళ్ళు ఒక పాజిటివ్ మైండ్ సెట్లో బరిలో అయితే దిగుతున్నారు. పైగా వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్ లాంటి వాళ్ళు ఇండోర్ ప్లేయర్స్తో రాకతో వాళ్ళ బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇది ఒక సపరేట్ స్టోరీ అని చెప్పాలి. ఇది పూర్తిగా కొత్త టీం కూడా. ఎంఎస్ ధోని ఫేజ్ అవుట్ అవుతున్న టైం, వాళ్ళు ఎలా ఆడతారో, ఆ కొత్త కూరని ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో ఎవరికీ తెలియదు. వాళ్ళ మీద కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వాళ్ళని అంచనా వేయడంలో ఈ సీజన్లో ఎవరి వల్ల కాదు. ఇక ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ పరిస్థితి కొంచెం ట్రిక్కీగా ఉంది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో 100 రన్స్ కొట్టి రికార్డులు క్రియేట్ చేసే సత్తా ఉన్న బౌలింగ్లో చాలా వీక్గా కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ ఇంజరీ నుండి వస్తున్నాడు. వాళ్ళ బౌలింగ్ క్లిక్ అయితేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఈసారి. ఫైనల్గా చెప్పాలంటే ఈ లీగ్ అనేది కేవలం ఒక ఆట అయితే కాదు, అదొక ఎమోషన్, ఒక ఎకానమీ, ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్. రేపు ఏ గల్లీలో పుట్టిన కుర్రాడు స్టార్ అవుతాడో, ఏ దిగ్గజం ఫెయిల్ అవుతాడో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏది చెప్పండి కింద కామెంట్ చేయండి. అండ్ ధోని నిజంగానే రిటైర్ అవుతాడని అది కూడా కామెంట్ చేయండి. హార్దిక్ పాండే యాటిట్యూడ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.